ప్రశ్నకి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఏపీలో ఓటాన్ అకౌంట్ 12,000 కోట్ల అప్పు, అలాగే పింఛన్లకు సంబంధించి ఆర్డినెన్స్ విడుదల చేయనని, దీని మీద జీవీఎల్ వర్సెస్ సత్యకుమార్గా వస్తున్న మాటలు, అంటే ఒకే పొత్తు పార్టీలో కూటమి పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య మాట్లాడుతున్న అంశాలను ఎలా చూడాలి, ఏ సిగ్నల్స్ ఇస్తున్నాయి? అంటే మొదటిదేమో 3,000 కోట్లు మళ్ళీ అప్పు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు 2 నెలల్లో 12,000 కోట్లు అప్పు అవుతుంది. ఇప్పటికే అప్పు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు సత్యకుమార్, అది ఇంకొక టాపిక్. మొన్న కూడా మనం చూసాం కదా, ఒకే పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, లేకపోతే ఇంకొక రకరకాలుగా 14,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఈ లెక్కలు రకరకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా చెప్పింది 9,74,000 కోట్లు, ఇంకా ఎక్కువ రావచ్చు అన్నారు. వచ్చినప్పుడు వస్తాయి అనుకోండి. కాబట్టి ఇప్పుడున్న అప్పు లెక్క ఏంటి అనేది తేలకుండా ఉంటే, డబ్బులు లేవు కాబట్టి అప్పులు తేవటం తప్పదు అనే దాంతో అప్పులు తేవటం చాలా ఎక్కువగా ఈ 2 నెలల్లోనే 12,000 కోట్లు. జూన్ 25న ఒక 2,000 కోట్లు తెచ్చారు, జూలై 2న 5,000 కోట్లు తెచ్చారు, మళ్ళీ జూలై 16న 2,000 కోట్లు, మళ్ళీ తాజాగా నిన్న 3,000 కోట్లు, 12,000 కోట్లు. అయితే ఓటాన్ అకౌంట్ సమస్య కూడా ఉంది. ఓటాన్ అకౌంట్ 1,38,000 కోట్ల ఓటాన్ అకౌంట్కు నిన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఎందుకంటే అది సభ ఆమోదించాక చెయ్యాలి. ఒకటే సంవత్సరంలో 2 ఓటాన్ అకౌంట్లు రావడం చాలా అరుదు. ఒక ఓటాన్ అకౌంట్ వస్తుంది, తర్వాత బడ్జెట్ వస్తుంది. సో బడ్జెట్ మీరు చేతకాక పెట్టలేదు, లేకపోతే మీకు వాగ్దానాలు నిలుపుకుంటామనే నమ్మకం లేదు, లేకపోతే ఎగరగొట్టి ఇంకొక ఏడాది అని ఇట్లాంటి విమర్శలు వైసీపీ చేస్తూ ఉంది. ఆ విషయం వాళ్ళ విమర్శలు ఎట్లా ఉన్నా కానీ ఇదైతే అనామతిలో పడుతుంది. ఎందుకంటే తాత్కాలిక బడ్జెట్ కాబట్టి. ఇప్పుడు దీనికి ఈ 1,30,000 కోట్లది విడుదల చేసి 40 విభాగాలకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఇందులో రోడ్లకే 1,100 కోట్లు కేటాయించారు. సో వీటన్నిటికీ సంబంధించిన నిధులనండి, అప్పులనండి, ఇదొక ఆర్థిక అంశంగా తీవ్రంగానే ఉంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అప్పుల నుంచి బయటపడదేమో ఆంధ్రప్రదేశ్. అప్పుల మీద ఇంకా అప్పులు ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి అని వీళ్ళు, దీనికేమో కేంద్రం నుంచి మనకేం ప్రత్యేకంగా సహాయం రాని పరిస్థితి. కాబట్టి కొంచెం ఆందోళనకరమే. అంటే ఈ పరిస్థితుల్లోనే మీరు అన్నట్టుగా పింఛన్లు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇస్తాము అని చెప్పి కూడా ప్రకటించారు. అది మళ్ళీ సచివాలయ సిబ్బందితో, బట్ అక్కడ మళ్ళీ వాలంటీర్లు, ఆ సమస్య కూడా ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం రాజకీయంగా ఆసక్తి కలిగించేవి, కొంచెం ఆందోళన కలిగించేవి. ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం ఏదైనా పెద్దగా చేసుకొని, పెద్ద మనస్సు చేసుకొని, వాగ్దానాలు నిలబెట్టుకొని ఆర్థికంగా సహాయం చేస్తే కొత్త ప్రభుత్వానికి, ప్రజలకు కూడా మంచిది. అది జరుగుతున్నట్టుగా లేదు కాబట్టి అప్పు మీద అప్పు మళ్ళీ తేవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ నెలలో ఎంత 6 లక్షలు 7 లక్షలు అట్లా ఉంటే, ఇప్పుడు నెలల మీద వేల కోట్లు పెరుగుతూ పోతే మళ్ళీ మొదటి సంవత్సరమే కదా, ఇంకా మళ్ళీ అదే పునరావృతం అవుతుందని అప్పు భారం. అందుకని కేంద్రం మనకు అదనంగా సాయం చేయాల్సిన అవసరం దీన్ని బట్టి అంటే కొంత సమయం వస్తే ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునే విధంగా చర్యలు ఉండవా? అంటే వనరులు వాటికి సంబంధించి మొన్న బడ్జెట్లో చూస్తే కూడా కేంద్రం సాయం కొన్ని రకరకాల అంచనాలు తప్ప ఇప్పటికిప్పుడు ఉన్న ఫలానా వనరులు పెరిగేదేమి ఉండదు. దుర్వినియోగం అరికట్టడం అది ఇది ఏం చెప్పినా వాటన్నిటి వల్ల కొంతే వస్తుంది. మనకు లోటు బడ్జెట్ వీటన్నిటి రీత్యా ఉంది కాబట్టి కేంద్రం సాయం చేయాలని ఆ విభజన చట్టంలో చెప్పారు. అది జరగలేదు. ప్యాకేజ్ అని, ప్రత్యేక హోదా అని, రకరకాల పేర్లతో ప్రత్యేక హోదా వస్తే కొంత డబ్బు వస్తుంది అని భావించారు. ప్రత్యేక హోదా నిరాకరించబడింది. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్యాకేజ్ ఏమో ఏజెన్సీల ద్వారా లేకపోతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా అప్పు రావడం తప్ప సహాయంగా ఏమీ రాదు. సో ఇవన్నీ చూసినప్పుడు బహుశా కొత్త ప్రభుత్వం కూడా, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు తక్షణం అప్పుల్లో తెచ్చుకుంటే తప్ప నడవలేని పరిస్థితి ఇక్కడ నెట్టబడుతుంది అనేది అర్థమవుతుంది. ఓకే, యా. సరే, ఈ అంశం ఇలాగుంటే ఏపీలో ఈ భూదందా